హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హీరో క్రేజ్ ని తన స్టార్డమ్ ని ఎలా పడగొట్టాలో, నంబర్ 1 ప్లేస్ లో ఉన్న హీరోని ఏ విధంగా కిందకి దించాలో, ప్రైమ్ టైం ని ఎలా వేస్ట్ చేయాలో అనే దానికి కాటమరాయుడు బెస్ట్ ఎగ్జాంపుల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే హీరో డేట్లు ఇవ్వాలే కానీ బాహుబలి లాంటి 10 సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు లైన్లు కడుతున్న టైం. సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ స్టార్, సౌత్ లో టాప్ 3 రేంజ్ లో ఉండే హీరో, ఊరు పేరు తెలియని డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి ఎలా రిలీజ్ చేయాలో తెలియని ప్రొడ్యూసర్ చేతిలో సినిమా పెట్టి డేట్లు పెట్టి కెరీర్ పాడు చేసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. బాహుబలి లాంటి 1-2 ఈవెంట్ సినిమాల్ని పక్కన పెడితే ఏ హీరో సినిమాకి డే 1 కదలంత జనం పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే కదిలేవాళ్ళు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కుండే క్రేజీ నెక్స్ట్ లెవెల్. టికెట్ ముక్క దొరికితే పండగలా ఫీల్ అయ్యే రోజులవి. పవన్ కళ్యాణ్ సినిమాలకి జరిగే బిజినెస్ ఏ హీరోకి కూడా జరగనే టైం. అప్పటికి బిజినెస్ పరంగా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఆల్ టైమ్ రికార్డులు పెడితే తెలుగు వర్షన్ పరంగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక దాన్ని బీట్ చేస్తూ కాటమరాయుడు కూడా ఆల్ టైమ్ రికార్డ్. ఒక రీమేక్ సినిమా అని తెలిసినా కూడా డే 1 రికార్డులు క్రియేట్ చేసిన ఆ సినిమా. ఈ సినిమా రిలీజ్ కి కూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారి రెగ్యులర్ సినిమాకి ఏదైతే ఆచారం ఉందో సేమ్ పవన్ కళ్యాణ్ వేసుకున్న డ్రెస్లు వేసుకోవడం, ఆయనలాగే తయారవడం, ఆయన హెయిర్ స్టైల్ ని ఫాలో అవడం, మెడలో ఎప్పుడూ ఉండే ఎర్ర తుండువాలతో పాటు పచ్చ తుండువాలు అండ్ లుంగిలు వేసుకోవడం, పవనిజం టీషర్ట్లు అంతా కూడా రెగ్యులర్ గా ఈ సినిమాకి కూడా జరిగాయి. తెలుగులో ఒక పండగ వాతావరణం. ఏ సినిమాకైనా వెళ్లాలంటే చాలా స్పెషాలిటీస్ ఉంటాయి. ఒక సినిమాకి హైప్ క్రియేట్ అవ్వాలంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాకి హైప్ క్రియేట్ అవ్వడానికి, బిజినెస్ జరగడానికి, క్రేజ్ రావడానికి ఒకే ఒక రీజన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా డైరెక్టర్ స్టార్ ఏం కాదు, కో యాక్టర్స్ ఎవరికి కూడా అంత క్రేజ్ అయితే లేదు. పైగా రీమేక్ సినిమా. అప్పటికి రిలీజ్ అయిన సాంగ్స్ ఏది కూడా పెద్దగా హిట్ కాలేదు. ఒకే ఒక టీజర్ మాత్రమే క్లిక్ అయింది. కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక హీరో పేరు మీద నడిచిన సినిమా. అయితే ఎంత దారుణం అంటే ఎగ్జామ్ ఉన్నప్పటికీ కూడా బెనిఫిట్ షో చూసి మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరొకసారి థియేటర్కి వెళ్లి టికెట్లు తెచ్చుకుని ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని వచ్చే గ్యాప్ లో జీ తెలుగులో అజిత్ వీరుడొక్కడే సినిమా టెలికాస్ట్ అవుతుంది. కామెడీ ఏంటంటే ఈ సినిమా అప్పటికే తెలుగులో రిలీజ్ అయ్యి బ్రేక్-ఇన్ మార్క్ దాటి సూపర్ ప్రాఫిట్స్ తో హిట్ అనిపించుకున్న సినిమా. శరత్ మరార్ పైన, డాలీ పైన ఎంత కోపం ఉండేది అంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న హీరో డేట్లు ఇస్తే ఒక ప్యాషన్ లేకుండా, క్రియేటివిటీ లేకుండా 2 రీమేక్ సినిమాలు తీసుకొచ్చి మొహం మీద కొట్టారు. బిజినెస్ లో మాత్రం రికార్డ్ రేంజ్ లో చేసుకునే ప్రాఫిట్స్ అయితే చూశారు. హీరో సక్సెస్ మాత్రం డౌన్ అయ్యేలాగే చేశాయి ఆ సినిమాలు. వాడాల్సినంత వాడేసి లాభాలు చూసుకున్నారు ప్రొడ్యూసర్స్. అది ఇప్పటికీ చాలా వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ అలాంటి కళాఖండం రిలీజ్ అయింది మార్చిలోనే. దాదాపు అదే టైంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ అకేషన్ సందర్భంగా కాటమరాయుడు అసలు డే 1 టు ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసింది, బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటి, ఫైనల్ రన్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 39వ ఎపిసోడ్. ఇప్పటికే 38 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. అండ్ లాస్ట్ టైం పోల్ పెట్టినట్టే నెక్స్ట్ టైం ఈ సిరీస్ లో ఏ ఇండస్ట్రీ నుంచి కలెక్షన్స్ రిపోర్ట్ కావాలో కూడా కమెంట్ చేయండి. ఆ పోల్ కి అయితే బాలీవుడ్ నుంచి ఎక్కువ వచ్చాయి. సో నెక్స్ట్ వీడియో అయితే బాలీవుడ్ సినిమా పైనే ఉండనుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే మనకున్న 8 టెరిటరీస్ లో గాను 4 టెరిటరీలో ఆల్ టైమ్ రికార్డ్. ఫస్ట్ వచ్చేసి ఉత్తరాంధ్ర. అప్పటికే ఖైదీ నెంబర్ 152.7 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా ఈ సినిమా ఏకంగా 3 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ డే ఉత్తరాంధ్రలో 3 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన మూవీగా ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇక నెక్స్ట్ టెరిటరీ వచ్చేసి ఈస్ట్ గోదావరి. ఈస్ట్ లో ఈ జనరేషన్ లో పీకేకి ఉన్నన్ని డే 1 రికార్డులు ఎవరికీ లేవు. ఏకంగా 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఈ రోజుకి వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఈ సినిమా. ఇకపోతే గుంటూరు. ఇక్కడ 3 కోట్ల షేర్ ని టచ్ చేస్తూ ఫస్ట్ డే గుంటూరులో 3 కోట్ల షేర్ పెట్టిన ఫస్ట్ మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇకపోతే నెల్లూరు. ఇక్కడ 1 crore కి పైగా షేర్ ని ఫస్ట్ డే కలెక్ట్ చేస్తూ 1,35,00,000 వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ మూవీగా నెల్లూరులో కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. అలా 4 టెరిటరీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కాటమరాయుడు పేరు మీద పడ్డాయి. ఇక నైజాంలో చూసుకుంటే 4.2 కోట్ల షేర్, సీడెల్లో 2.9 కోట్లు, కృష్ణా 1,52,00,000, కృష్ణా 1,52,00,000 షేర్ ని కలెక్ట్ చేయడంతో ఆంధ్రలో షేర్ 15.3 కోట్లకి చేరుకుంది. ఇది నాన్ బాహుబలి లాంటి ఎలాంటి ఫిల్టర్లు లేకుండా ఆంధ్రలో ఆల్ టైమ్ రికార్డ్. ఇక తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే 22.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఖైదీ నెంబర్ 150 రికార్డ్ ని జస్ట్ లో మిస్ అయింది. అండ్ ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. అయితే ఈ సినిమాతో వచ్చిన రే రికార్డ్ ఏంటి అంటే తెలుగు స్టేట్స్ లో డే 1 20 కోట్ల షేర్ ని 2 సార్లు అందుకున్న ఓన్లీ హీరోగా పవన్ కళ్యాణ్ గారిపై ఒక రే రికార్డ్ అయితే వచ్చింది. అది కూడా బ్యాక్ టు బ్యాక్. ఇక యూఎస్ఏ ప్రీమియస్ ప్లస్ డే 1 $6,85,000 ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. యూఎస్ఏలో 4.5 కోట్ల గ్రాస్ అండ్ 2 కోట్ల పైన షేర్. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 7 కోట్ల గ్రాస్, 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అలా కాటమరాయుడు డే 1 టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 28 కోట్ల మార్క్ దాటిపోగా వాల్వేడి గ్రాస్ 40 కోట్లు టచ్ చేసింది. యాక్చువల్ గా ఇది సర్దార్ గబ్బర్ సింగ్ తో ఈక్వల్ నెంబర్. ఆంధ్రలో ఆల్ టైమ్ రికార్డ్ పడి ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోయినా కూడా
రీమేక్ సినిమా వల్ల అప్పటికే నైజంలో పెరిగిన ఏ సెంటెస్లో కాస్త దెబ్బ కొట్టిందనేది కాదనలేని వాస్తవం. సో అందుకే నైజంలో కూడా రికార్డు మిస్ అయింది, తెలుగు స్టేట్స్లో ఓవరాల్ గా రికార్డు మిస్ అయింది. ఇదే ప్లేస్లో స్ట్రైట్ మూవీ పడుంటే నాన్ బాహుబలి డే 1 అనే దాన్ని పక్కన పెడుతూ ఆల్ టైమ్ రికార్డ్ కూడా కొట్టేసి ఉండేది. ఇక ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ ని తెచ్చుకోవడంతో ఫస్ట్ వీకెండ్ 44 కోట్ల షేర్ 65 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది. ఇక ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా 56 కోట్ల పైన షేర్ 86 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. అప్పటికి హిట్ టాక్ తో హిట్ అనిపించుకున్న సినిమాలు టైర్ 1 హీరోలవి ఇదే రేంజ్ లో నెంబర్లు పెడుతూ ఉండేవి. బట్ బిజినెస్ అనేది హెవీగా జరగడంతో ఈ నెంబర్లు అయితే కనిపించలేదు. ఇక 10 డేస్ కే 59 కోట్ల షేర్ 93 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ట్రేడ్ మత్తులు పోగొట్టింది ఈ సినిమా. ఇక ఫైనల్ రన్ అయితే ఇలా ఉంది. నైజంలో 15.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫ్లాప్ టాక్ తో 15 కోట్ల షేర్ ని టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా అప్పటికి పవన్ కళ్యాణ్ గారిపై రికార్డ్ అయితే వచ్చింది. బట్ బిజినెస్ 20 కోట్ల వరకు జరగడంతో 4.5 కోట్ల పైన లాసెస్ అయితే తప్పలేదు. ఇక సీడెల్లో 8.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ జరిగిన 11 కోట్ల బిజినెస్ కి గాను 2.7 కోట్ల లాసెస్ మిగిల్చింది. ఇక ఉత్తరాంధ్రలో 8.3 కోట్ల బిజినెస్ కి గాను 6.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఈస్ట్లో 5.35 కోట్ల షేర్, వెస్ట్లో 4.3 కోట్లు, గుంటూరు 4.9 కోట్లు, కృష్ణా 3.7 కోట్లు అండ్ నెల్లూరులో 2.08 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఈస్ట్లో ఆల్ టైమ్ టాప్ 4 గ్రాసర్ అనిపించుకుంది. ఇక వెస్ట్ అండ్ ఉత్తరాంధ్రలో ఆల్ టైమ్ టాప్ 5 గ్రాసర్ అనిపించుకోగా తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 50.2 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 72 కోట్లు దాటింది. డిజాస్టర్ టాక్ తో కూడా తెలుగు స్టేట్స్ లో 50 కోట్ల షేర్ టచ్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో పవర్ స్టార్ తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 63 కోట్ల వరకు ఉండడంతో ఓవరాల్ గా 13 కోట్ల లాసెస్ తో బయటపడింది. ఇక కర్ణాటకలో 5.4 కోట్ల షేర్ 11 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేయగా యూఎస్ఏలో ప్రీమియస్ ప్లస్ డే 1 $6,85,000 కలెక్ట్ చేయగా డే 2 అది 2,43,000కి డ్రాప్ అయింది. ఇక డే 3 79,000కి డ్రాప్ అవగా ఓవరాల్ గా వీకెండ్ కే 1 మిలియన్ ని టచ్ చేసింది. ఫుల్ రన్ లో చూసుకుంటే 7.5 కోట్ల గ్రాస్ 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. బట్ ఓవరాల్ గా ఓవర్సీస్ లో ఫ్లాప్ అనే చెప్పాలి. ఇక తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం కలుపుకుంటే మరో 8 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 62 కోట్లకి చేరుకుంది. వాల్వేడి గ్రాస్ 100 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 87.5 కోట్లు కావడంతో ఓవరాల్ గా 25 కోట్ల పైన లాసెస్ తో ఫ్లాప్ అడ్డిక్ తోనే ఎండ్ అయింది కాటమరాయుడు సినిమా. బట్ ఈ సినిమాతో 3 సార్లు 100 కోట్ల గ్రాస్ అందుకున్న ఓన్లీ హీరోగా అప్పటికి పవర్ స్టార్ పై రికార్డ్ వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ గా 102 కోట్ల పైన బిజినెస్ జరుపుకుంది. అప్పట్లో తెలుగు వర్షన్ కి ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇక ఈ సినిమా ఓవరాల్ గా పెట్టిన కొన్ని రే రికార్డ్స్ ని గమనిస్తే డే 1 డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర, ఈస్ట్, గుంటూరు, నెల్లూరులో ఆల్ టైమ్ రికార్డ్, ఆంధ్రలో డే 1 ఆల్ టైమ్ రికార్డ్, బిజినెస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ అండ్ ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి టాప్ 5 లకు వెళ్లిన ప్లేసెస్ చూసుకుంటే ఈస్ట్, ఉత్తరాంధ్ర అండ్ వెస్ట్ లో. ఇక రిలీజ్ అయ్యే టైంకి ఆల్ టైమ్ టాప్ 10 ప్లేస్ కి వెళ్ళింది ఈ సినిమా. డే 1 తెలుగు స్టేట్స్ లో 2 సార్లు 20 కోట్ల షేర్ టచ్ చేసిన హీరో, వాల్వేడిగా డే 1 2 సార్లు 40 కోట్లు టచ్ చేసిన హీరో. ఫుల్ రన్ లో అత్తరింటికి దారిది గబ్బర్ సింగ్ తర్వాత మరోసారి 100 కోట్లు కొట్టడంతో 300 కోట్ల సినిమాలు ఉన్న హీరోగా, అలానే 4 50 కోట్ల షేర్ మూవీస్ ఉన్న హీరోగా పవర్ స్టార్ పై రికార్డ్ రాగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా 2 సినిమాలతో కూడా రికార్డులు క్రియేట్ చేసిన ఓన్లీ హీరో. అయితే ఈ 2 సినిమాలు కూడా డిజాస్టర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ సినిమా అజ్ఞాతవాసితో కూడా బిజినెస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్. ప్రైమ్ టైం అంటే ఒక హీరోది ఎలా ఉండాలో క్లియర్ కట్ గా చూపించారు పవర్ స్టార్. తర్వాత కరోనా రావడం, ఆడియన్స్ సినిమా చూసే విధానం మారిపోవడం, తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ భీమ్లా నాయక్ లాంటి రొటీన్ రీమేక్ సినిమాలే చేయడంతో మార్కెట్ అనేది స్లోగా తగ్గుతూ వచ్చింది. అయితే ఈ మార్కెట్ ఏదైతే ఉందో అది తగ్గడానికి మెయిన్ కారణం ఈ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ శరత్ మరార్ అండ్ డాలీ మాత్రమే. అత్తరింటికి దారిది లాంటి ఇండస్ట్రీ ఇటు కొట్టి కూర్చున్న హీరోతో గోపాల అండ్ కాటమరాయుడు లాంటి రీమేక్ సినిమాల్ని చేసి మొక్క మీద కుట్టారు. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ తీరని దెబ్బ. నేను ఈ మూవీని ఫస్ట్ 2 సార్లు చూడాల్సి వచ్చింది. ఫస్ట్ చూసింది రాజమండ్రి ఓరోసి థియేటర్ బెనిఫిట్ షో అండ్ తర్వాతి షో వచ్చేసి రాజమండ్రి గీతా అప్సరా మ్యాట్ ని. 2 సార్లు కూడా బిలో యావరేజ్ గానే అనిపించింది. ఒక సాంగ్ సరిగ్గా లేదు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ గా ఉంది. గబ్బర్ సింగ్ పేరేనా అని మరొకసారి గుర్తు చేసే విధంగా పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కాంబినేషన్ అసలు వర్కౌట్ కాలేదు. అండ్ ఏదైతే సాంగ్స్ లో పవన్ కళ్యాణ్ గారు వేసిన డాన్స్ చాలా లేజీగా, నాకు అసలు సంబంధమే లేదు అన్నట్టు, సినిమాలపై ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అనే దాన్ని క్లియర్ గా చెప్పుకొచ్చాయి. అండ్ ఆయన కూడా అప్పటికి జరుగుతున్న పొలిటికల్ ఈవెంట్స్ లో సినిమాలు మానేస్తున్నా అని చెప్పడం కూడా ఒక రకంగా చాలా మైనస్ గానే మారిందని చెప్పొచ్చు. సో అలా ఓవరాల్ గా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది కాటమరాయుడు సినిమా. బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే లాంగ్ రన్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఆఖరిగా కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసిందంటే ఈ సినిమానే చెప్పాలి. డే 1 40తో స్టార్ట్ అయ్యి ఫుల్ రన్ లో 100 కోట్లతో ఎండ్ అయింది. పర్సంటేజ్ చూసుకుంటే తర్వాత ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో వర్కౌట్ కాలేదు. బట్ ఏదేమైనా కాటమరాయుడు అనేది ఒక వర్స్ట్ సినిమా. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో, ఏ థియేటర్లో మూవీ చూసారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కాటమరాయుడు ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.